అందరికీ నమస్కారం అండి. ఈ జూన్ నెలలో అంటే తెలుగు మాసాల్లో జ్యేష్ఠ మాసంలో ఈ తులారాశి వారికి ఎలా ఉందో చూద్దాం. తులారాశి అంటే మనకి చిత్తలో 3, 4 పాదాలు, స్వాతిలో 1, 2, 3, 4 పాదాలు, విశాఖలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారందరూ తులారాశి వారికి వస్తారు. ఈ తులారాశి వారికి ఈ జూన్ నెలలో మిశ్రమ ఫలితాలే గోచరిస్తాయి. అలాగే తులారాశి వారికి విశిష్టమైన కాలాలుగా ఇది చెప్పవచ్చు. ఈ ఉపరితలం ప్రశాంతంగా కనిపించినప్పటికీ, లోతైన స్థాయిలో అనేక మార్పులు మరియు అవకాశాలుగా వేదికగా కానున్నది. ఈ తులారాశి వారికి సహజంగా సమతూక ప్రభావం, బ్యాలెన్స్డ్‌గా ఉండేటువంటి మనస్తత్వం మొదటి నుంచే ఉంటుంది. అలాగే ఎదురయ్యే చిన్న చిన్న సవాళ్ళను సైతం వారు తమదైన శైలిలో అధిగమించగలుగుతారు. ఈ నెలలో వృత్తి, కుటుంబము, సంబంధాలు మరియు వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకునే వివిధ అంశాలను మరింత లోతుగా పరిశీలిద్దాం. ఇక ఈ తులారాశి వారికి ఒక విధమైన ప్రశాంతత అనుభూతి కలుగుతుంది. సోషల్‌గా ఒక వాక్యూమ్ క్రియేట్ అయినట్టుగా అనిపిస్తున్నప్పటికీ, ఆ ప్రశాంతతను చూసి అప్రమత్తంగా ఉండటం మంచిది. జీవితం ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉండదు. చిన్న చిన్న అలజడులు, ఊహించని సంఘటనలు చేసుకోవచ్చు. కానీ ఆ చోటు చేసుకున్న ఇన్సిడెంట్స్‌కి తులారాశి వారిలో అంతర్గత శక్తి మెరుగుపరుచుకోవాలి. వారి తెలివితేటలతోనూ, పరిస్థితులను బేరీజు వేసుకునే నైపుణ్యం వారికి ఎదురయ్యే ప్రతి సవాలును ఒక అవకాశంగా మలుచుకోవటానికి ప్రయత్నించటం చాలా ముఖ్యం. ఈ నెలలో ఎదురయ్యే ఇబ్బందులు పెద్దగా ఆందోళన కలిగించేవి కావు. కానీ అవి తాత్కాలికంగా వచ్చే చిన్న చిన్న ఆటంకాలు మాత్రమే. అయినప్పటికీ మానసికంగా చికాకు కలిగిస్తాయి. ప్రశాంతతమైన సరస్సులో చిన్న రాయి వేస్తే ఎలా అలజడులు స్టార్ట్ అవుతాయో, మీ జీవితంలో ప్రవాహానికి పెద్దగా ఆటంకం కలిగించకపోయినప్పటికీ ఒక అలజడి రేపుతుంది. తులారాశి వారు తమ జీవితంలో ప్రతి అంశంలోనూ సమతుల్యతను కోరుకుంటారు. ఈ నెలలో వారికి ఆ సమతుల్యతను కాపాడుకోవటే అవకాశం కూడా లభిస్తుంది. ఓర్పు వారికి క్లిష్ట పరిస్థితులు కూడా సునాయాసంగా ఎదురయ్యే సహాయంగా పడతాయి. అతి విశ్వాసం కూడా కొన్నిసార్లు సమతుల్యతకు దారితీయవచ్చు. కాబట్టి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించి ఆచి తూచి అడుగు వేయండి. తులారాశి వారికి వృత్తిపరమైన జీవితంలో ఒక కీలకమైన మలుపు తిరిగే అవకాశం ఉన్నది. ఈ నెలలో ఒక కొత్త ఉత్తేజభరితమైన ఉద్యోగ ప్రతిపాదన రావచ్చు, లేదా ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో ఉన్నత పదవి లభించేటువంటి అవకాశం రావచ్చు. మీ కెరియర్‌లోనే ఒక మలుపు తిరుగుతుంది. మీ సామర్థ్యాలను మరింతగా వెలికితీయటానికి సహాయపడుతుంది. కొత్త బాధ్యతలు ఎల్లప్పుడూ మీ సవాళ్లను కూడుకొని పనిచేస్తాయి. ఒక కొత్త పాత్రలోకి అడుగు పెడుతున్నారు మీరు ఈ నెలలో. కొత్త లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన అడిషనల్ ఎఫర్ట్‌ని తీసుకోవటం చాలా ముఖ్యం. మీరు సొంత వ్యాపారం నిర్వహిస్తున్నట్లయితే, స్వతంత్ర నిపుణులుగా పనిచేస్తున్నట్లయితే, మీ సమయం చాలా కీలకమైనటువంటి టైం ఈ జూన్ నెల. సాధారణంగా చిన్న చిన్న వివరాలపై ఇప్పుడు ప్రత్యేక దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. అంటే కీన్ అబ్జర్వేషన్ ఈజ్ ఎసెన్షియల్ ఇన్ దిస్ మంత్. అలాగే మీకు గతంలో వాయిదా వేసిన ప్రాజెక్టులను, నిర్లక్ష్యం చేసిన పనులను పూర్తి చేయటం భవిష్యత్తులో మీ వ్యాపారానికి, స్థిరత్వానికి మరియు అభివృద్ధికి చాలా దోహదం చేస్తుంది. కాబట్టి ఈ పెండింగ్ క్లియరెన్సీనే మంచి మీకు మెచ్యూరిటీకి సపోర్ట్ అవుతుంది ఈ మంత్లో. అలాగే కొత్త క్లయింట్లను ఆకర్షించడం వల్ల దృష్టి పెట్టడం ఈ సమయంలో చాలా ముఖ్యం. సహోద్యోగులతో మీ సంబంధాలు ఈ సమయంలో మీ విజయానికి కీలకమైన మార్గదర్శకాన్ని నిర్దేశిస్తాయి. అలాగే మీకు చాలా క్లిష్టమైన పనులను చాలా సులభంగా పూర్తి చేసుకోవడానికి పక్కవారి ఇంటెలిజెన్స్ మీకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే మీ ఆరోగ్యపరమైన వాతావరణాన్ని సృష్టించుకోండి. నాయకత్వ స్థానంలో ఉన్నవారు తమ బృందాన్ని సమర్థవంతంగా నడిపించడానికి సరైన సమయం ఇది. స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని వారికి అవసరమైన పనులు అందించడంలో వారి విజయాలను గుర్తించడం ద్వారా ఈ విజయం సాధించిన వారి మీ ఫాలోవర్స్ని మీరు అప్రిషియేట్ చేయటం వల్ల కూడా మీ టీం చాలా బలపడుతుంది. అలాగే
ఆర్థికంగా లాభదాయకమైన ఒప్పందాలు కుదుర్చుకోవడానికి అవకాశం ఈ నెలలో వస్తుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా అన్ని విషయాలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే ముందుకు అడుగు వేయండి. ఆర్థిక సలహాదారుల అభిప్రాయాలు తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఫైనాన్షియల్ మేనేజ్మెంటే చాలా కీలకమైంది ఈ మాసంలో. వృత్తిపరమైన జీవితంలో కాకుండా మీ వ్యక్తిగత జీవితంలో కూడా కొన్ని ప్రశాంతమైన వాతావరణాన్ని తీసుకొస్తుంది. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో బంధాలు మరింత బలపడతాయి. ఇంట్లో ఒక విధమైన సామరస్యత వాతావరణము, ప్రేమ మరియు ఆప్యాయత నెలకొంటుంది. మీ కుటుంబ సభ్యులతో కోరికలను, లక్ష్యాలను అనుకూలంగా విషయాలను సమాన రీతిలో తీసుకెళ్తారు. ఎక్కువ ఒత్తిడికి లోను కాకుండా తమకు నచ్చిన విధంగా జీవించడానికి అవకాశం ఇస్తుంది ఈ మాసం. ఇది కుటుంబంలో సంతోషకరమైన, ఆరోగ్యకరమైన ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తుంది, హెల్తీ అట్మాస్ఫియర్ని. ఇతరుల అభిప్రాయాలను లేదా అంచనాలను లోబడి ఉండాల్సిన అవసరమే మీకు లేదు. మీ వ్యక్తిగత అభివృద్ధిపై దృష్టి పెట్టండి. మీకు ఇష్టమైన పనులు చేయటానికి సరైన సమయం ఎంచుకోండి. కొత్త వ్యక్తులను కలవటము, స్నేహితులను పెంపొందించుకోవటం కూడా ఈ సమయంలో సాధ్యమవుతుంది. ప్రేమ విషయంలో తొందరపడి ఎదుటి వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకున్న తరువాతే అడుగు వేయండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఇప్పటికే సంబంధంలో ఉన్నవారికి తమ భాగస్వామితో మరింత బలమైన అనుబంధాన్ని ఏర్పరచుకోండి. వారి ఆలోచన ధరని ఒక కంట కనిపెట్టి ఉండండి. మీ భాగస్వామితో కలిసి ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. చిన్న విషయాలకు కూడా అప్రిషియేట్ చేయండి. వారు ఏ కోణంలో మనకి సలహా ఇస్తున్నారో గమనించి ముందుకు అడుగు వేయండి. మీ భావాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయండి. వారి భావాలను కూడా శ్రద్ధగా వినండి. అపార్థాలకు తావు లేకుండా పరిష్కరించుకోండి. కొన్నిసార్లు మనం అనుకున్న ప్రణాళికలకు ఊహించని విధంగా తప్పు అయ్యే అవకాశం ఉంది కాబట్టి అటువంటి పరిస్థితుల్లో వెంటనే ఎవరో ఒకరిని నిందించడానికి ప్రయత్నించవద్దు. చాలా వరకు ఎదురు దెబ్బలు ఎవరి నియంత్రణలో లేని, అంటే అన్అవాయిడబుల్ సర్కమ్స్టెన్స్లోనే సంభవిస్తాయి. కాబట్టి ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత వైఫల్యము, పొరపాటు వల్ల కాకపోవచ్చు. కాబట్టి సహనంగా ఉండండి. పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. దానికి పరిష్కార మార్గం మాత్రమే ఎంచండి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల కూడా ఈ నెలలో శ్రద్ధ వహించండి. ముఖ్యం, మీ ఇంట్లో పేరెంట్స్ యొక్క ఆరోగ్యము, అంటే ఇంట్లో ఉన్న వృద్ధుల ఆరోగ్యం పైన దృష్టి పెట్టడం మీకు చాలా అవసరం. కుటుంబంలో ఒకరినొకరు మద్దతు నిలుపుకోండి. కష్ట సుఖాల్లో ఒకరికొకరు తోడుండి బంధాలను మరింత బలపరుచుకోండి. జూన్ 2020లో తులారాశి వారు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించండి. వ్యక్తిగతంగా జీవితంలోని ఒత్తిడుల కారణంగా ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి ఒక సమతుల్య జీవనశైలిని అనుసరించడం ద్వారా ముఖ్యం. సరైన ఆహారం తీసుకోండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని బలపరుచుకోండి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు 1-2 సార్లు బేరీజు వేసుకోండి. ఎదుటివారిచ్చిన సలహాను శ్రద్ధగా ఆలకించండి. ఏ కోణంలో వారు ఇస్తున్నారో వారి అభిప్రాయాలను, వారి అవసరాలు ఇందులో నిబిడీకృతమై ఉన్నాయా, మనకెంత అవసరం అనేది కూడా చూసుకోండి. మీ భావోద్వేగాలను నియంత్రించుకోండి. సానుకూల దృక్పథంతో ఉండటము మానసిక శ్రేయస్సు ఎంతో ఉపయోగపడుతుంది. ఇక ఫైనాన్షియల్ విషయానికి వస్తే తులారాశి వారికి ఈ నెలంతా కూడా ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది. అడక్వేట్గా అమౌంట్ ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకునే అవకాశం ఉంటుంది. అయితే అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవటము, పొదుపుపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. భవిష్యత్తు కోసం ప్రణాళిక వేసుకోవడం చాలా సమయంగా ఉంటుంది. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు లేదా ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు ఈ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఎవరైతే ఉంటారో, ఆర్థిక నిపుణులు ఎవరైతే ఉంటారో వారి సలహా తీసుకోవటం ఈ నెలలో అవసరం. మీ బడ్జెట్ను క్రమం తప్పకుండా సమీక్షించుకోవటము మరియు మీ ఆదాయ వ్యయాలను ట్రాక్ చేసుకోవటం ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవటానికి సహాయపడుతుంది. విద్యార్థులు జూన్
చాలా అనుకూలమైన సమయంగా ఉంటుంది. చదువుకునే పిల్లలకి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి, మీ ఇంటెలిజెన్స్‌ని పెంచుకోవడానికి, ఇంక్రీజ్ చేసుకోవడానికి, జ్ఞానాన్ని విస్తరించుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అలాగే మీ వృత్తి నైపుణ్యాలలో ఉన్నవారికి తమ నైపుణ్యాలని, ఇంటలెక్చువల్ నాలెడ్జ్‌ని డెవలప్ చేసుకోవడానికి, స్కిల్ డెవలప్‌మెంట్‌కి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నిరంతర అభ్యాసము మీ కెరియర్‌లో ముందుకు సాగటానికి, కొత్త అవకాశాలను పొందటానికి సహాయపడుతుంది. న్యూ టెక్నాలజీని అంటే కొత్త సాంకేతిక నిపుణతను పెంపొందించుకోవటానికి మంచి అనుకూలమైన సమయం ఈ నెలలో. అలాగే తులారాశి వారికి ప్రయోజనాలు చేసే అవకాశం బాగా ఉన్నాయి. విహారయాత్రలు కావచ్చు, లేదా పనికి సంబంధించిన ప్రయాణాలు కావచ్చు, మంచి ఫలితాలను ఇస్తాయి. అది ఇండివిజువల్ టూర్స్ అయినా, జాబ్ రిలేటెడ్ టూర్స్ అయినా మీకు బాగా కలిసి వస్తాయి. అలాగే మీకు ఈ నెలలో పరిహారాలకు వచ్చేసరికి ఏంటంటే, మీరు చక్కగా సూర్యోదయానికి ముందు, సూర్యోదయ వేళలో సూర్యుడికి అర్ఘ్యమివ్వడం ద్వారాను, సూర్య నమస్కారాలు చేయటం వల్ల గాను, ఈ లీడర్‌షిప్ క్వాలిటీస్ మీలో డెవలప్ అయ్యి, మీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్‌ని పాజిటివ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇంతకు మించి వేరే పరిష్కారాలేం అక్కర్లేదు. సూర్య ఉపాసన వీలైతే ఆదిత్య హృదయం ప్రాతకాలంలో చేయడానికి ప్రయత్నించండి. మొత్తం మీద ఈ జూన్ రాశి వారికి చక్కగా ఈ నెలలో జ్యేష్ఠ మాసంలో మంచి వృద్ధి జరిగి బాగా అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. శుభం భూయాత్.